వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరుమణి అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మేమైతే ఎస్కోట దగ్గర ఆగి వీడియో చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ అరకుకు వచ్చేసినట్లు దగ్గరలోనే ఉంది అరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే వాటర్ ఫాల్స్ వెళ్దామని మొత్తం ఎలా వెళ్ళాలి ఏంటని మీకు చూపిద్దామని ప్లాన్ చేసామన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తాటిగూడ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వాలి. సో ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకండి. బాయ్ గాయ్స్. సో ఫైనలీ అయితే అరకు కింద ఉన్నాం అనమాట ప్రజెంట్ అయితే. సో లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ కొత్తమ్మ తల్లి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో ఎందుకంటే సో పైన అంతా ఘాట్ రోడ్లు ఉంటాయి కదా, సో సేఫ్గా మనం లోపలికి వెళ్ళాలి కదా. సో అందుకని మేము దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఘాట్ రోడ్కి అయితే వచ్చేసామన్నమాట ఫైనలీ అయితే. సో అలా వెళ్తున్న దారిలోని మాకు మంకీస్ కనిపించాయి కొంచెం, వాటికి కొంచెం బనానాస్ వేసామన్నమాట. వేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో మనం పైకి రోడ్లో వెళ్ళే కొద్ది లెఫ్ట్ సైడ్లో తాటిగూడ వాటర్ ఫాల్స్ అనేది మనకి కనిపిస్తుంది. కనిపించకపోయినా ఒకవేళ ఎవరైనా అడిగినా చెప్తారనమాట. ఆ లోపలికి వస్తే అక్కడి నుంచి తాటిగూడ వాటర్ ఫాల్స్కి ఎగ్జాక్ట్లీ 4 km అండి. సో ఈజీగా వచ్చేయచ్చు, మనకి ఒకే రోడ్డు. సో మనం ఇంకేమీ తిరగని అవసరం లేదు లెఫ్ట్ అండ్ రైట్ అని. సో స్ట్రైట్ రోడ్లో వచ్చేస్తే మనకి డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి నేను ఇక్కడ ఎక్కడుందా వాటర్ ఫాల్స్ అని అనుకున్నాను, కానీ ఆ కిందనమాట వాటర్ ఫాల్స్ ఉన్నాయి. పైన లొకేషన్ అంతా చూస్తున్నాను అనమాట. సో పైన అయితే లొకేషన్ అంతా చూసుకొని ఇంకా వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే దిగుతున్నాం అనమాట ఫ్రెండ్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్లోటింగ్ కూడా అంత ఓవర్గా ఏం లేదనమాట. సో నార్మల్గా మీడియంలో ఉందన్నమాట. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే అందరూ ఎంజాయ్ చేయొచ్చు మెయిన్. సో అలాని ఎక్కువ ఫ్లోటింగ్ అనుకోండి, సో ఫొటోస్ వరకే మనం దిగ్గలం అనమాట, అంత ఎంజాయ్ చేయలేము. స్నానం చేయాలన్నా చాలా భయపడతాం అనమాట అందరం, పిల్లలు కూడా భయపడతారు కదా. సో ఇలా ఉన్నప్పుడు కొంచెం పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ వాటర్ ఫాల్స్ అనేది. సో మీరందరూ కంపల్సరీగా వచ్చి విజిట్ చేయొచ్చు. ఈ అరకు వెళ్ళే దారిలోనే కాబట్టి పెద్ద దూరం ఏం కాదు, లోపలికి జస్ట్ 4 km మాత్రమే. సో అందరూ వచ్చి కంపల్సరీగా విజిట్ చేయాలి ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్ని అయితే. చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఆ ఫ్లోటింగ్ చూడండి, అసలు అంత ఏం లేదు కదా, నార్మల్గా ఉంది. సో అందరు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మా బావ నేను కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ అంతమంది ఉన్నారు, ఏం వెళ్తాం అంత మధ్యలోని. అదంతా ఒక ఫ్యామిలీ కాబట్టి అలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మా ఇద్దరం అయితే జస్ట్ అలా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాం అనమాట. సో ఇంకా ఫొటోస్ కూడా తీసేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలని బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాలి కదా. సో నాకైతే ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా కంపల్సరీగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని అయితే. సో ఇంకా దారిలోనే మాకు బాగా ఆకలేసింది అనమాట, బాగా అలసిపోయాం. సో అందుకని బొంగులో బిర్యానీ ఆర్డర్ పెట్టామన్నమాట. సో నేను ఎప్పుడు టేస్ట్ అయితే చూడలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం తింటున్నాను. సో ఎలా ఉంటుందో మరి నాకు తెలీదు, చూద్దామని ఆర్డర్ పెట్టాము. సో ఒక బొంగు వచ్చి 600 చెప్పారు. ఆ బౌల్ అంతా బిర్యానీ వచ్చిందనమాట. సో సరిపోతుంది, ముగ్గురికి కూడా సరిపోతే, మంచిగా ఎక్కువగా బాగా తినే వాళ్ళకైతే ఇద్దరికి సరిపోద్ది అనమాట. సో బాబోయ్ చాలా బాగుంది టేస్ట్ అయితే, కానీ కారం మాత్రం మామూలుగా లేదు, గొడ్డు కారం వేసినట్లుందనమాట, అంత కారంగా ఉంది. నేను నాకు ఆ బిర్యానీ తినలేక ఫైనల్ అయితే తినేసాము. సో ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వెళ్తుండగా మధ్యలోని ఇట్లా మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. నేనైతే ఫొటోస్ బాగా దిగాను. సో ఇప్పుడు కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది వచ్చి ఈ చర్చ్ దాటాక ఒక ఊరు వస్తుంది, చిన్న గ్రామం అనమాట. సో అది రైట్ సైడ్ కటిక అని రాసి ఉంటుంది, అది కనిపిస్తుంది మనకి వెళ్తున్నప్పుడే. సో ఆ లోపలికి వచ్చాలన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుంచి చిన్న ఊరు అది బాగానా. సో అక్కడి నుంచి ఇక వంపులు ఉంటాయి చూడండి బాబు, ఇంకా చాలా స్లోగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏమి వాల్ గట్ట ఏమి ఉండదు కాబట్టి. సో ఎంటీగా ఉంది. సో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఒకే రోడ్డు కాబట్టి మధ్యలో ఒక చిన్న 2 ఊర్లు ఉంటాయన్నమాట, అంతకు మించి ఎక్కడ ఏమి ఉండవన్నమాట. సో జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం, ఎందుకంటే ఒకేసారి వెహికల్స్ అనేవి ఎక్కువ వస్తుంటుండే కదా. సో ఆ మధ్యలోనే చూసారా వాటర్ కనిపిస్తుందా, అదే కటిక వాటర్ ఫాల్స్. సో నేను ఎప్పుడు విజిట్ చేయలేదే, ఫస్ట్ టైం అనమాట. సో మీకు కూడా చూపించినట్లు ఉంటుందని సో అలా విజిట్ చేసామన్నమాట. యాక్చువల్గా పై వరకు వెళ్ళొచ్చు అనమాట, మాకు ఆ విషయం తెలియదు. మొత్తం ఇదంతా రోడ్డు అండ్ మట్టి రోడ్డు కూడా ఉంటుంది, 2 ఉంటాయన్నమాట. సో ఫైనల్ అయితే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. సో మీకు తినడానికి అయితే ఏం ఇబ్బంది ఉండదు, అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో కటిక జలపాతం అని రాసి పెట్టారు అక్కడ. సో ఈ
పైనుంచి మెట్ల నుంచి వెళ్తే కిందన పైనుంచి వస్తున్న జలపాతం ఉంది కదా, వాటర్ ఫాల్ అనేది, ఆ వాటర్ అంతా కిందది ఓన్లీ విజిట్ చేసాం. ఇంకా పైకి ఉందంట, ఆ విషయం నాకు తెలియదు. తర్వాత అక్కడి నుంచి వచ్చాక చెప్పారనమాట, ఇంకా పైకి ఉంది, వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అన్నారు. సో ఇప్పుడు అంత పైకి ఎవరు వెళ్తారు, మనకి టైం కూడా లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చులే అని వచ్చేసామన్నమాట. సో లోపలికి వెళ్ళాము. ఇది పైనుంచి పడుతున్న వాటర్ అనమాట, కిందనే ఇదొకటి అనమాట. సో పైన అసలైంది ఉంది, పైకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో ఇదనమాట కటిక వాటర్ ఫాల్స్. ఫైనల్ అయితే కటిక వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం. అమ్మాయి ఆయాసం వచ్చేసినప్పుడు ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఎప్పుడు వాటర్ అనేది ఉంటుందంట, ఎప్పుడు స్టాప్ అవ్వదు, ఎప్పుడు వాటర్ అనేది ఇలా వస్తూనే ఉంటుంది ఇక్కడ, అదే స్పెషల్. సూపర్ కదా, స్పెషల్గా మీకోసమే గాయస్ వచ్చి మరి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మీ కటిక వాటర్ ఫాల్స్. సో గాయస్, ఈ కటిక వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇంతే ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై గాయస్.